Hi students, today's topic is inequalities containing modulus. Modulus కలిగి ఉన్న inequalities ని చూద్దాం. వాటిలో కీ కాన్సెప్ట్స్ ఏంటి? ఫస్ట్ ఇదండి, mod a plus b less than or equals to mod a plus mod b. రెండు రియల్ నంబర్స్ యొక్క సమ్ యొక్క పాజిటివ్ వాల్యూ వాటి ఇండివిజువల్స్ యొక్క పాజిటివ్ వాల్యూస్ యొక్క సమ్ కంటే తక్కువ కానీ ఈక్వల్ కానీ ఉంటుంది. ఎగ్జాంపుల్, కొత్తగా దానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. mod √2 ప్లస్ 1 యొక్క వాల్యూ ఎంత ఉంటుంది? లెస్ దెన్ mod √2 ప్లస్ mod 1 అండి, తక్కువ ఉంటుంది. చెక్ చేసుకుందాం ఒకసారి. 7, 10 తీసుకుందామండి. mod 7 ప్లస్ 10, mod 7 mod 10, mod 17 అండి. ఇక్కడ కూడా 7 ప్లస్ 10 17 వస్తుంది, ఇక్కడ కూడా 17 వస్తుంది. బోత్ ఆర్ ఈక్వల్ అండి. ఒకవేళ రెండు నెగిటివ్ నంబర్స్ తీసుకుంటే mod -8 -10, mod -8 ప్లస్ mod -10, -8 -10 -18 అవుతుందండి. దానికి mod వాల్యూ 18 అవుతుంది. mod -8 8 అండి, mod -10 10 అండి, ఇది కూడా 18 అవుతుందండి. ఈక్వాలిటీ హోల్డ్ అవుతుంది. ఈక్వాలిటీ హోల్డ్స్, ఈక్వల్ అవుతాయి. ఆపోజిట్ సైన్ తీసుకుందాం రండి. సపోజ్ mod -8 ప్లస్ 4 తీసుకుందాం. mod -8 ప్లస్ mod 4, -8 ప్లస్ 4 -4 అవుతుంది. దాని మాడ్యులస్ వాల్యూ, దాని పాజిటివ్ వాల్యూ 4 అవుతుందండి. 8 ఇది 8 అవుతుంది, ఇది 4 అవుతుంది. మొత్తం 12 వస్తుందండి. 4 లెస్ దెన్ 12, లెస్ దెన్ వచ్చిందండి. సో ఇక్కడ మనం ఏం చెప్పచ్చు అంటే, when a comma b are of same sign, the equality holds. When a comma b are of opposite sign, then less than inequality వస్తుంది. less than or equals to, జనరల్గా తక్కువ ఉంటుందండి. ఈక్వాలిటీ ఎప్పుడు ఉంటుంది అంటే a comma b are of same sign. సో ఈక్వాలిటీ హోల్డ్స్ when a comma b are of సేమ్ సైన్. రెండు సేమ్ సైన్ ఉన్నప్పుడు ఈక్వాలిటీ హోల్డ్ అవుతుంది. సెకండ్ కాన్సెప్ట్ అలాగే, mod a minus b ఆల్సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు mod a ప్లస్ mod b. డిఫరెన్స్ యొక్క మాడ్యులస్ కూడా, పాజిటివ్ వాల్యూ కూడా ఎలా ఉంటుందండి? ఇండివిజువల్స్ యొక్క మాడ్యులస్ యొక్క సమ్ కంటే తక్కువ ఉంటుంది. సేమ్. ఈక్వాలిటీ ఎప్పుడు హోల్డ్ అవుతుంది అంటే వెన్ దే ఆర్ ఆఫ్ సేమ్ సైన్, సేమ్ కండిషన్. నెక్స్ట్ mod a ప్లస్ b, సేమ్ ఇదే mod a ప్లస్ b అనండి. ఇండివిజువల్స్ యొక్క మాడ్యులస్ యొక్క సమ్ కంటే తక్కువ ఉంటుంది, బట్ డిఫరెన్స్ కంటే ఎక్కువ ఉంటుంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు mod a మైనస్ mod b. ఎక్కువ ఉంటుంది. సమ్ కంటే తక్కువ ఉంటుంది, డిఫరెన్స్ కంటే ఎక్కువ ఉంటుంది. అంటే జనరలైజ్ చేసి కంబైన్ చేసి రాస్తాను నేను ఇప్పుడు. అదే విధంగానే mod a మైనస్ b కూడా ఇండివిజువల్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్స్ యొక్క డిఫరెన్స్ కంటే ఎక్కువ ఉంటుంది. వీటన్నిటిని జనరల్గా ఎలా చెప్పచ్చు అంటే, వీ కెన్ జనరలైజ్ ద ఫార్ములాస్ లైక్ దిస్. జనరల్గా ఎలా రాసుకోవచ్చు? mod a ప్లస్ b అనేది వేటి మధ్యలో ఉంటుందంటే డిఫరెన్స్కి సమ్కు మధ్యలో ఉంటుంది.
డిఫరెన్స్కి సమ్కు మధ్యలో. అదే విధంగానే డిఫరెన్స్ కూడా mod a minus b also lies in between mod a plus mod b, mod a minus mod. ఎగ్జాంపుల్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ఈక్వాలిటీస్ మాడ్యులస్కి సంబంధించినవి. ఒక రియల్ నంబర్ యొక్క పాజిటివ్ వాల్యూ, ఒక 2-3 రియల్ నంబర్స్ యొక్క సమ్ యొక్క పాజిటివ్ వాల్యూస్, వాటి ఇండివిజువల్స్ యొక్క పాజిటివ్ వాల్యూస్ యొక్క సమ్కి డిఫరెన్సెస్కి ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనేది. దీస్ ఆర్ ద 2 మేజర్ కాన్సెప్ట్స్. ఇవి 2 మేజర్ అండి, చాలా ఇంపార్టెంట్. ఈక్వాలిటీ ఎప్పుడు హోల్డ్ అవుతుంది ఈక్వాలిటీ అంటే వెన్ బోత్ ఏ అండ్ బి ఆర్ ఆఫ్ సేమ్ సైన్. ఏ బి రెండు పాజిటివ్ అన్న అయి ఉండాలి, లేదా ఏ బి రెండు నెగిటివ్ అన్న అయి ఉండాలి. ఈక్వాలిటీ సైన్ హోల్డ్ అవుతుంది. దీస్ 2 కేసెస్ ఏ కమా బి బిలాంగ్స్ టు ఎనీ రియల్ వాల్యూ. ఏ రియల్ వాల్యూస్ కైనా సరే ఇది సరే. నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్, mod a లెస్ దెన్ mod b. ఏ యొక్క న్యూమరికల్ వాల్యూ అంటే ఏ యొక్క పాజిటివ్ వాల్యూ బి యొక్క పాజిటివ్ వాల్యూ కంటే చిన్నగా ఉన్నప్పుడు, స్మాలెస్ట్ అయినప్పుడు ఏం చేయొచ్చు అంటే మనము ఏ స్క్వేర్ లెస్ దెన్ బి స్క్వేర్ రాసేసుకోవచ్చు. We can make it square on both sides and we can remove the modulus and we write a square less than b square. And we can solve అండి. దాన్ని సాల్వ్ చేయడం ద్వారా మనకు ఆన్సర్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ది ఎగ్జాంపుల్ ఆల్సో. mod x less than mod minus 4. ఫైండ్ ఎక్స్. ఎక్స్ ఎంత అని అడుగుతాను. mod -4ని 4గా రాసేసుకోవచ్చు. సొల్యూషన్ ఎలా ఉంటుంది? సో mod x లెస్ దెన్ 4 అనే రాయొచ్చు. mod -4 4 ఏనండి పాజిటివ్ వాల్యూ. దీని అర్థం ఏంటి యాక్చువల్గా అంటే, దీని మీనింగ్ ఏంటి అంటే, జామెట్రికల్లీ వాట్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అంటే, రెఫరెన్స్ పాయింట్ 0 నుంచి ఎక్స్ అనే నంబర్ ఎక్కడన్నా ఉండని, ఆ డిస్టెన్స్ 4 కంటే తక్కువ ఉండాలి. ఆ డిస్టెన్స్ 4 కంటే తక్కువ ఉండాలి. ఆ పాయింట్ ఏమై ఉండాలి? రెఫరెన్స్ పాయింట్ నుంచి అంటే 0 నుంచి ఎక్స్ అనే నంబర్ యొక్క ఈ డిస్టెన్స్ ఎలా ఉండాలండి? లెస్ దెన్ 4 అయి ఉండాలి. అంటే 0 నుంచి రెఫరెన్స్ పాయింట్ నుంచి 4 అనే నంబర్కు మధ్యలో ఈ ఎక్స్ ఉండాలి. ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు ఎక్స్. ఎందుకంటే ఈ రెఫరెన్స్ పాయింట్ నుంచి 4 అనే రియల్ నంబర్కు మధ్య డిస్టెన్స్ 4 ఉంటుందండి. 4 కంటే తక్కువ ఉండాలి అంటే ఈ నంబర్ లైన్ మీద ఈ లోపల ఎక్కడైనా ఉండొచ్చు. అదేవిధంగా ఇక్కడ -4 ఉంటుందండి. ఈ డిస్టెన్స్ కూడా 4ఏనండి. దీనికంటే తక్కువ ఉండాలి అంటే ఇక్కడ కూడా ఉండొచ్చు. అంటే ఎక్స్ అనేది దేని మధ్యలో ఉంటుందండి? ఇట్ లైస్ ఇన్ బిట్వీన్ -4 అండ్ 4 ఎక్స్ వాల్యూ. దీన్ని ఎలా చేయొచ్చు అంటే ఈ విధంగా చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ వాడి ఏ స్క్వేర్ లెస్ దెన్ బి స్క్వేర్ అని రాస్తామండి. అంటే mod x హోల్ స్క్వేర్ లెస్ దెన్ 16 4 స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ లెస్ దెన్ 16, ఎక్స్ స్క్వేర్ -16 లెస్ దెన్ 0, ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ -4 లెస్ దెన్ 0. సో రెండింటి యొక్క ప్రోడక్ట్ నెగిటివ్ కావాలంటే రెండింటిలో ఏదో ఒకటి నెగిటివ్ అయి ఉండాలి. రెండు ఆపోజిట్ సైన్ కలిగి ఉండాలి. సో ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు నేను మళ్ళీ క్వాడ్రాటిక్ అనే కాన్సెప్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎలా వస్తుంది ఇది అనేది. సో ఆటోమేటిక్గా దీనికి రూల్ ఏమవుతుంది అంటే -4 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 4 అవుతుంది. దీనికి జీరో ఆఫ్ ది పాలినామియల్స్ ఏంటి?
ఒకటి -4 అండి, ఇంకొకటి 4 అండి. ఎక్స్ వాల్యూ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, -4 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఈ డిఫరెన్స్ పాజిటివ్ అవుతుంది, 4 కంటే తక్కువ ఉంది కాబట్టి డిఫరెన్స్ నెగిటివ్ అవుతుంది. సో ఒక పాజిటివ్ డిఫరెన్స్, ఒక నెగిటివ్ డిఫరెన్స్ వస్తుంది. సో పాజిటివ్ ఇంటూ నెగిటివ్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. సో వాటి మధ్యలో ఉంటుంది ఎక్స్ వాల్యూ. ఇన్ డీటెయిల్డ్గా క్వాడ్రాటిక్స్ అనే కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మళ్ళీ మనం. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ క్వాడ్రాటిక్ కోసమేనండి ఎక్కువగా యూజ్ అవుతుంది. వెరీ యూస్ఫుల్ ఫర్ క్వాడ్రాటిక్స్ అండి. ఈక్వేషన్స్ అండ్ ఇన్ఈక్వేషన్స్ వాటికి ఎక్కువగా యూజ్ అవుతుంది. బట్ మీనింగ్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని ఇక్కడ చెప్పేశాను ప్రస్తుతానికి బ్రీఫ్గా. దిస్ ఈస్ ద థర్డ్ కాన్సెప్ట్ అండి. సో mod a less than mod b, then automatically we can make it square and we can write a square less than b square. A square less than b square అని రాయొచ్చు. కాన్సెప్ట్ 4 అండి. నెక్స్ట్ కాన్సెప్ట్ 4. mod x less than a, then minus a less than x less than. Next, mod x less than or equals to a, then minus a less than or equals to x less than or equals to. మీనింగ్ ఏంటి అంటే, నేను ఇంతకుముందు ప్రాబ్లం ఎగ్జాంపుల్లో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, అదేనండి దాని మీనింగ్. వన్స్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. దిస్ ఈస్ ద నంబర్ లైన్. వెరీ స్మాలెస్ట్ నంబర్ మైనస్ ఇన్ఫినిటీ, వెరీ లార్జెస్ట్ రియల్ నంబర్ ఇన్ఫినిటీ. లెట్ us take a. ఇది రెఫరెన్స్ పాయింట్ 0 అండి. 0 నుంచి ఎక్స్కి మధ్య డిస్టెన్స్ అంటే యాక్చువల్గా mod x నేను రాయొచ్చు అంటే మనము x మైనస్ 0 అని రాయొచ్చు. ద డిస్టెన్స్ బిట్వీన్ x అండ్ 0 రెఫరెన్స్ పాయింట్ మస్ట్ బి లెస్ దెన్ 4, లెస్ దెన్ a అండి. ఏ కంటే తక్కువ ఉండాలి డిస్టెన్స్. అయితే x అనే నంబర్ లైన్ మీద ఎక్కడ ఉండాలి? సపోజ్ ఇక్కడ ఉందనుకోండి x. ఈ డిస్టెన్స్ ఏమై ఉండాలి? ఏ కంటే తక్కువ ఉండాలి. అంటే ఏ ఎక్కడ ఉండాలి? ఇటువైపు ఉండాలి. ఈ డిస్టెన్స్ ఏమవుతుందండి? ఏ అవుతుంది. ఎక్స్ ఇక్కడ ఉందనుకోండి, ఈ డిస్టెన్స్ కంటే తక్కువ డిస్టెన్స్లో ఉన్నట్టే. ఇక్కడున్నా కూడా ఎక్స్ అనే నంబర్ అదేమవుతుంది? ఏ అనే డిస్టెన్స్ కంటే తక్కువ ఉన్నట్టే. అంటే 0 నుంచి ఆ రియల్ నంబర్ యొక్క డిస్టెన్స్ ఏ కంటే తక్కువ ఉండాలండి. ఇక్కడెక్కడైనా ఉండదు, ఇక్కడెక్కడైనా ఉండదు. అలాగే ఇక్కడ మైనస్ ఏ ఉంటుందండి. ఆ డిస్టెన్స్ కూడా ఏమండి? ఏనే. సో ఇక్కడెక్కడైనా రియల్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి ఎక్స్ని, అప్పుడు ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? ఆరిజిన్కి జీరోకి అంటే రెఫరెన్స్ పాయింట్ నుంచి ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? ఏ కంటే తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడెక్కడైనా కూడా ఆ రియల్ నెంబర్ ఉండదు. అంటే ఈ డిస్టెన్స్ ఏ కంటే తక్కువ ఉండాలి అంటే ఆ రియల్ నంబర్ ఎక్స్ అనేది వేటి మధ్యలో ఉండాలి అంటే మైనస్ ఏకు ప్లస్ ఏకు మధ్యలో ఉండాలండి. దట్ ఈస్ మైనస్ ఏ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్. దీనికి నేను ఈక్వాలిటీ హోల్డ్ చేశాను అంతేనే. ఈక్వాలిటీ ఇక్కడ హోల్డ్ అయినప్పుడు ఏమైతే ఇక్కడ కూడా ఈక్వాలిటీ హోల్డ్ అవుతుంది. అంటే మైనస్ ఏ కూడా కావచ్చు వాటి మధ్య డిస్టెన్స్. So this is the concept that we have to remember always. Examples ఎలా ఉంటాయి? We will take some examples. Mod x less than 7. x కి రెఫరెన్స్ పాయింట్ 0కి మధ్య డిస్టెన్స్ 7 కంటే తక్కువ ఉండాలి అంటే x వాల్యూ దేని మధ్యలో ఉండాలి? -7కు +7కు మధ్యలో ఉండాలి. చూడండి, ఇది 0 అండి, ఇది 7 అండి, ఇది -7 అండి. ఈ డిస్టెన్స్ 7 అండి,
ఈ డిస్టెన్స్ కూడా 7 అనండి. 7 కంటే తక్కువ ఉండాలి అంటే ఎక్స్ ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ మధ్యలో తీసుకోవాలి. ఇప్పుడు ఈ డిస్టెన్స్ సపోజ్ ఇక్కడ తీసుకున్నామండి, ఈ డిస్టెన్స్ ఏమన్నట్టు 7 కంటే తక్కువ ఉన్నట్టు. సో ఈ మొత్తం మధ్యలో ఎక్కడున్నా తీసుకున్నా ఈ ఎక్స్ అనే రియల్ వాల్యూని ఈ -7కి +7కి మధ్యలో ఎక్కడ తీసుకున్నా అది రెఫరెన్స్ పాయింట్ 0 నుంచి 7 యూనిట్స్ డిస్టెన్స్ కంటే తక్కువ ఉంటుంది. mod x less than or equals to 25, then we can write -25 less than or equals to x less than or equals to 20. That's it, simple. mod x minus 3 less than or equals to 8. x అనే రియల్ నంబర్కు 3 అనే రియల్ నంబర్కు మధ్య డిస్టెన్స్ 8 యూనిట్స్ కంటే తక్కువ ఉండొచ్చు లేదా 8 అయినా ఉండొచ్చు. దాని మీనింగ్ అంటే ఏం చేస్తాం ఇప్పుడు, x minus 3 అనే వాల్యూ యొక్క వాల్యూ ఏమై ఉండాలి, -8కు 8కు మధ్యలో ఉండాలి దీని వాల్యూ. అటువైపు ఇటువైపు మొత్తం ఇన్ఈక్వాలిటీకి 3 యాడ్ చేస్తే -8 + 3 less than or equals to x minus 3 plus 3 less than or equals to 8 plus 3. పొరపాటున కూడా -3 ఈ పక్క వస్తే +3 అవుతుంది, -3 ఆ పక్క పోతే +3 అవుతుంది. ఇలాంటి పదాలు మీరు వాడద్దండి, డోంట్ యూస్. దిస్ ఇస్ ద ఒరిజినల్ ప్రొసీజర్. -8 + 3 -5, -3 + 3 cancel, less than or equals to x less than or equals to 8 + 3 11. This is the answer. x వాల్యూ 11కు -5కి మధ్యలో ఉన్నప్పుడు ఏ రియల్ వాల్యూ అయినా అయినప్పుడు దాని నుంచి 3ని సబ్స్ట్రాక్షన్ చేస్తే వచ్చే ఆన్సర్ 8 కంటే తక్కువ ఉంటుంది. ఇట్ మస్ట్ బి లెస్ దెన్ 8. నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. mod x minus 25 less than or equals to 5 అన్నాయి. x అనే రియల్ నంబర్కి 25 అనే రియల్ నంబర్కి మధ్య డిస్టెన్స్ మస్ట్ బి ఎయిదర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అని. 5 కంటే తక్కువ ఉండాలి లేదా 5 అయినా ఉండాలి. సేమ్ కాన్సెప్ట్. అంటే ఏమై ఉండాలి, x minus 25 యొక్క వాల్యూ దేని మధ్యలో ఉండాలండి, -5కి 5కు మధ్యలో. యాడింగ్ 25 on both sides, -5 plus 25, x minus 25 plus 25 less than or equals to 5 plus 25. 25 gets cancelled, x lies in between 20 and 30. x వాల్యూ 20కి 30కి మధ్యలో ఏ రియల్ వాల్యూ అయినా కావచ్చు. అప్పుడు ఆ రియల్ వాల్యూకి 25కి మధ్య డిస్టెన్స్ అనేది ఏమవుతుంది, 5 కంటే తక్కువ ఉంటుంది. This is the. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుందండి, ఏంటి అంటే -3 ఇటువైపు పోతే +3 అవుతుంది, -3 అటువైపు పోతే +3 అవుతుంది, సార్ చెయ్యొద్దు అన్నాడు ఎందుకు అని. ఇన్ఈక్వాలిటీస్లో ఎప్పుడు కూడా ఎలా చేయాలి అనేది చెప్తాను. చిన్న విషయం చెప్తాను. ఎప్పుడైనా సరే a లెస్ దెన్ x లెస్ దెన్ b అని ఉన్నప్పుడు, లేదా x లెస్ దెన్ b అని ఉన్నప్పుడు, లేదా x గ్రేటర్ దెన్ a అని ఉన్నప్పుడు, ఏదైనా సరే ఏ ఇన్ఈక్వాలిటీని అయినా సరే మీరు ఇన్ఈక్వాలిటీస్ని సింప్లిఫై చేసేటప్పుడు పొరపాటున ఈ పక్కన నంబర్ ఆ పక్క పంపిపోతే ఇది అవుతుంది, ఆ పక్కన నంబర్ ఈ పక్క పోతే ఇది అవుతుంది, ప్లస్ ఆ పక్క పోతే మైనస్ అవుతుంది, మైనస్ ఆ పక్క పోతే ప్లస్ అవుతుంది, ఇంటూ ఆ పక్క పోతే డివైడ్ అవుతుంది అని ఎప్పుడు చేయొద్దండి. అలా ఎప్పుడు అనలైజ్ చేసుకోవద్దండి. అలా చేయడం వల్ల తప్పు ఉండదు, కానీ ఇన్ఈక్వేషన్స్లో ప్రాబ్లం అవుతుంది. ఏదైనా కానీ యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్, multiply on both sides, subtraction on both sides, divide with non-zero number on both sides,
లేదా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, లేదా క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇలాగే చేయాలండి. ఇన్ఈక్వాలిటీస్లలో క్రాస్ మల్టిప్లికేషన్ చేశారంటే మాత్రం తప్పవుతుంది ఆన్సర్. డోంట్ మేక్ క్రాస్ మల్టిప్లికేషన్ ఇన్ ఇన్ఈక్వాలిటీస్. మేము చాలా ప్రాబ్లమ్స్ చేసాము 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్లలో. సార్ మాకు ఎప్పుడు ఆన్సర్ తప్పు రాలేదు అంటే ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్. కాన్స్టెంట్స్ వాల్యూస్తో మనం క్రాస్ మల్టిప్లై చేయొచ్చు, కానీ వేరియబుల్ వాల్యూస్ని ఎప్పుడు కూడా క్రాస్ మల్టిప్లై చేయకండి. డోంట్ మేక్ క్రాస్ మల్టిప్లికేషన్ విత్ వేరియబుల్ క్వాంటిటీస్. వేరియబుల్ క్వాంటిటీస్ని ఎప్పుడు కూడా క్రాస్ మల్టిప్లై చేయదండి. డోంట్ మేక్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, x plus 3 by x greater than x by x minus 1 అని ఉందండి. సాల్వ్ అండ్ ఫైండ్ x అన్నాడండి. సాల్వ్, ఫైండ్ x అన్నారండి. సింపుల్ సార్, క్రాస్ మల్టిప్లై చేసేద్దాం. x plus 3 into x minus 1 greater than x square. x square minus x plus 3x minus 3 greater than x square. Cancel అండి. 2x greater than 3, x greater than 3 by 2. This is the answer, sir. x greater than 3 by 2 అన్నాను. This is the answer అన్నాను. చెక్ చేసుకొని చూడండి, ఆన్సర్ రాదండి. కొన్ని వాల్యూస్ మీరు మిస్ చేసి ఉంటారు సొల్యూషన్ సెట్లో. త్రీ బై టూ మీన్స్ 1.5 అండి. ఏదో ఒక వాల్యూ తీసుకోండి, 5 తీసుకోండి. 3 by 2 కంటే ఎక్కువే, సబ్స్టిట్యూట్ చేయండి. 5 plus 3 8 by 5. Here we get 5 1 is 5, 1.6. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 5 by 4 1.25. సరిపోయిందండి, నో ప్రాబ్లం. అన్ని వాల్యూస్ వస్తాయండి, నేనేం కాదంటాను లేదు. 1 by 2 చేసి చూడండి, 0 చేసి చూడండి, లేదా నెగిటివ్ వాల్యూస్ ఏమైనా వేరే సబ్స్టిట్యూట్ చేసి చూడండి. అప్పుడు కూడా ఇన్ఈక్వాలిటీ హోల్డ్ అవుతుందండి. మరికొన్ని వాల్యూస్ ఉంటాయండి, అవి మనకి ఇక్కడ మిస్ అవుతాయండి ఖచ్చితంగా. మనం ఇవే ఆన్సర్స్ అనుకుంటాం. యాక్చువల్గా కొన్ని ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి ఇలాంటివి. నేను సపరేట్గా చేస్తాను, మీకు చెప్తాను, మీకు సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఒక వీడియోలో. సో ఎప్పటికీ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ అనేది వేరియబుల్స్ క్వాంటిటీస్లో చేయొద్దండి. ఎప్పటికీ నెవర్ మేక్ ద క్రాస్ మల్టిప్లికేషన్ ఇన్ వేరియబుల్ క్వాంటిటీస్. మరి ఏం చేయాలి సార్? ఎప్పుడైనా సరే ఇన్ఈక్వాలిటీస్ ఏదన్నా ఉండని, సమ్ మ్యాథమెటికల్ సెంటెన్స్ గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఆర్ వాట్ ఎవర్ మేబీ సమ్ మ్యాథమెటికల్ సెంటెన్స్, దెన్ సింప్లీ మేక్ ఇట్ ట్రాన్స్ఫర్ ఎవ్రీ టర్మ్ టు ఎల్హెచ్ఎస్. ప్రతి టర్మ్ని ఎల్హెచ్ఎస్కి ట్రాన్స్ఫర్ చేసి సంథింగ్ మైనస్ సంథింగ్ ఆర్ ప్లస్ గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఆర్హెచ్ఎస్లో 0 పెట్టుకోండి. అలాగే చేయాలి, క్రాస్ మల్టిప్లై చేసి చేయకూడదు. దీని గురించి సపరేట్గా నేను చెప్తాను, ఎందుకు వస్తాయి, ఎందుకు రావు, ఇలాగే ఎందుకు చేయాలి అనేది. సో ఎప్పుడైనా సరే యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్, మల్టిప్లై ఆన్ బోత్ సైడ్స్, సబ్స్ట్రాక్షన్ ఆన్ బోత్ సైడ్స్, డివైడ్ విత్ నాన్ జీరో ఆన్ బోత్ సైడ్స్, ఇలాగే చేయాలి. ఇన్ఈక్వాలిటీస్లో మాత్రం ప్లస్ అటువైపు పోతే మైనస్ అవుతుంది, ఇంటూ ఆపకపోతే డివైడ్ అవుతుంది, స్క్వేర్ ఆపకపోతే స్క్వేర్ రూట్ అవుతుంది. ఇలాంటి పనులు అవి చేయదండి. అండ్ క్రాస్ మల్టిప్లై ఎప్పటికీ చేయదండి. క్రాస్ మల్టిప్లై ఎప్పటికీ చేయదండి, గుర్తుపెట్టుకోండి. సో వీటి మీద మళ్ళీ మనం సపరేట్గా చదువుకుందాం. ప్రస్తుతానికి ఇక్కడ అవసరమైంది కాబట్టి చెప్పాను నేను మీకు. సో mod x లెస్ దెన్ ఏ కాన్సెప్ట్కి లెస్ దెన్ అన్నప్పుడు ఏమవుతుందండి, దాని యొక్క నెగిటివ్ పాజిటివ్ వాల్యూస్కి మధ్యలో ఎక్స్ ఉంటుంది. ఈక్వాలిటీ అయితే ఈక్వాలిటీ హోల్డ్ అవుతుంది. వాళ్ళు గ్రేటర్ దెన్ ఉంటే ఏంటి, కాన్సెప్ట్ 4 తర్వాత కాన్సెప్ట్ 5. mod x గ్రేటర్ దెన్ ఏ అయితే ఏమవుతుంది అంటే ఎక్స్కి 0 రెఫరెన్స్ పాయింట్ 0కి మధ్య డిస్టెన్స్ ఏ కంటే ఎక్కువ ఉండాలి.
అంటే ఆ ఎక్స్ ఏమై ఉండాలి, ఇది రెఫరెన్స్ పాయింట్ 0 అండి, ఇది ఏ అండి, ఇది మైనస్ ఏ అండి. ఈ డిస్టెన్స్ ఏనే, ఈ వీటి మధ్య డిస్టెన్స్ కూడా ఏనేనండి. కానీ ఈ ఎక్స్కి 0కి అంటే రెఫరెన్స్ పాయింట్కి మధ్య డిస్టెన్స్ ఏ కంటే ఎక్కువ ఉండాలంటే ఎక్స్ ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. అప్పుడు ఈ డిస్టెన్స్ కంటే ఎక్కువ ఉన్నట్టు ఎక్స్కి, లేదా ఇక్కడైనా ఉండొచ్చు. అంటే దట్ మీన్స్ ఆటోమేటికల్లీ దీనికి ఫార్ములా ఏంటి, ఎక్స్ లెస్ దెన్ మైనస్ ఏ, మైనస్ ఏ కంటే తక్కువ ఉన్న ఈ ఇంటర్వెల్ ఎక్కడైనా ఉండొచ్చు, ఆర్ గ్రేటర్ దెన్ ఏ కంటే ఎక్కువ ఉన్న వాల్యూ ఎక్కడైనా ఉండొచ్చు, ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఏ. ఈక్వాలిటీ సైన్ వస్తే ఈక్వాలిటీ పెట్టేసేసాను అంతే, ఇంకేం లేదు. ఎక్స్ట్రాగా మనం ఎక్స్ట్రా ఏం పని చేయాల్సిన అవసరం లేదు. ఈక్వాలిటీ ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఈక్వాలిటీ రాసుకోండి, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మైనస్ ఏ, ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, దట్స్ ఇట్. ఎగ్జాంపుల్స్ చేద్దాం, we will do some examples. Mod x greater than 9 means ఏ ప్లేస్లో 9 ఉందండి, -9 కంటే తక్కువ, 9 కంటే ఎక్కువ అండి. సో ఎక్స్ లెస్ దెన్ -9 ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ 9, దట్స్ ఇట్. Mod x greater than or equals to 15, x less than or equals to -15 or x greater than or equals to 15, that's it. Mod x minus 12 greater than or equals to 9 అంటే ఏం కావాలి, ఎక్స్ ప్లేస్లో ఏ టర్మ్ అయితే ఉందో ఆ టర్మే రాసుకున్నట్టు. అంటే ఎక్స్ మైనస్ 12 అనేది ఏమై ఉండాలి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు -9 ఆర్ ఎక్స్ మైనస్ 12 ఏమై ఉండాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 9 అయి ఉండాలి. Adding 12 on both sides, x minus 12 plus 12 less than or equals to -9 plus 12, 12 cancel, x less than or equals to 12 minus 9 3, or ఇక్కడ కూడా adding 12 on both sides, x minus 12 plus 12 greater than or equals to 9 plus 12, 12 gets cancelled, x greater than or equals to 21. This is the answer. రెండు ఇన్ఈక్వాలిటీకి సంబంధించి ఒక రూల్ చెప్తానండి, ఒక షార్ట్ మెథడ్ చెప్తానండి, ఎలా గుర్తుపెట్టుకోవాలి దీన్ని అనేది, కన్ఫ్యూజన్ లేదు. చూడండి, we will take a number line, this is reference point 0, largest real number infinity, smallest real number minus infinity. Let us take a is here, minus a is, if you take any x value in between minus a and plus a, ఈ మధ్యలో నువ్వు తీసుకుంటే these values satisfies the inequation mod x less than a. mod x less than a in inequalities satisfy చేసే వాల్యూస్ ఇలా ఉంటాయి, వాటి మధ్యలో లేకుండా తీసుకుంటే these values and these values satisfies the inequality mod x greater than a, mod x greater than a. mod x less than a అన్నప్పుడు x వాల్యూ, దీన్ని సాటిస్ఫై చేసే x వాల్యూ -aకు +aకు మధ్యలో ఉంటుందండి, లైస్ బిట్వీన్, లైస్ ఫర్ లెస్ దెన్ అండి, నాట్ లైస్ ఫర్ గ్రేటర్ దెన్ అండి. గ్రేటర్ దెన్ ఇన్ఈక్వాలిటీస్ సాటిస్ఫై చేసే సొల్యూషన్ సెట్ డస్ నాట్ లైస్ బిట్వీన్ క్రిటికల్ పాయింట్స్, క్రిటికల్ పాయింట్స్ మధ్యలో ఉండదండి. గ్రేటర్ దెన్ ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేసేది, లెస్ దెన్ ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేసే ఎక్స్ వాల్యూస్ క్రిటికల్ పాయింట్స్ మధ్యలో ఉంటాయండి, లైస్, దట్స్ ఇట్. దిస్ ఇస్ ద రూల్ అండి, షార్ట్ మెథడ్. సో ఈ ఇన్ఈక్వాలిటీస్ మీద, మాడ్యులస్ కలిగి ఉన్న ఈ ఇన్ఈక్వాలిటీస్ అన్నింటి మీద ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సో దీస్ ఆర్ ద బేసిక్ కాన్సెప్ట్స్ అంతేనండి. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4
ఇవి 4టికి సంబంధించి 2 రూల్స్ అండి. ఇది 3వ రూల్ అండి. లెస్ దెన్ ఇన్ఈక్వాలిటీకి 4వ రూలు, గ్రేటర్ దెన్ ఇన్ఈక్వాలిటీకి 5వ రూలు, 4th రూల్ని 5th రూల్ని కలిపి ఇలా రాసేసుకో షార్ట్ ఫామ్. దట్స్ ఇట్ ప్రస్తుతానికి. వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దామండి. ఇన్ఈక్వాలిటీస్ మీద. సాల్వ్ mod x minus 1 greater than mod x minus 3. రెండింటిని సాల్వ్ చేయండి. సాల్వ్ అంటే ఏం లేదండి, ఫైండ్ ఎక్స్ అని అర్థం. ఫైండ్ ఎక్స్. ఆ ఎక్స్ వాల్యూని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇటువైపు వాల్యూ కంటే పెద్ద వాల్యూ రావాలి, గ్రేటర్ వాల్యూ రావాలి. అలా సబ్స్టిట్యూట్ చేయాలి, అలా చేయాలి అంతే, ఇంకేం లేదు. సో మనం ఎక్స్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలండి? ఆ ఎక్స్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇటువైపు గ్రేటర్ వాల్యూ, ఇటువైపు లెస్సర్ వాల్యూ రావాలి. ఈ గ్రేటర్ దెన్ అనే ఇన్ఈక్వాలిటీ సాటిస్ఫై కావాలి. అలా ఎక్స్ వాల్యూస్ మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఇన్ ద ప్లేస్ ఆఫ్ x - 1 అండ్ x - 3లలో ఎక్స్ వాల్యూస్ మనం ఏమి సబ్స్టిట్యూట్ చేయొచ్చు అనేది చూడాలి. సేమ్ ప్రొసీజర్ దట్ వాట్ వీ డన్ ఇన్ ఈక్వాలిటీస్లో మనం ఏం చేసాము అదే ప్రొసీజర్ని ఇక్కడ కూడా ఫాలో అవుతామండి. క్రిటికల్ పాయింట్స్ కనుక్కోండి ఫస్ట్. వాట్ ఆర్ ద క్రిటికల్ పాయింట్స్? x - 1కి సంబంధించిన క్రిటికల్ పాయింట్ 1 అండి, అది 0 అయ్యే పాయింట్. ఇది x - 1కి 0 అవుతుందండి. ఇక్కడ 3 తీసుకుంటే x - 3 అనేది 0 అవుతుంది. సో ఇటువైపు ఇన్ఫినిటీ, ఇటువైపు మైనస్. సో టోటల్ రియల్ నంబర్ లైన్ ఈజ్ డివైడ్స్ ఇంటూ 3 పార్ట్స్. 3 పార్ట్స్గా డివైడ్ అయిందండి టోటల్ రియల్ నంబర్ లైన్. సో ఈ రియల్ నంబర్ లైన్ టోటల్గా 3 పార్ట్స్గా డివైడ్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుంది? ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క ఇంటర్వెల్ తీసుకొని చేద్దాం, యాజ్ ఇట్ ఈస్ ఈక్వాలిటీస్లో చేసినట్లుగానే. కేస్ 1, x less than 1. ఫస్ట్ ఈ ఇంటర్వెల్ తీసుకో. x - 1కు రైట్ సైడ్లో ఉంది కాబట్టి x - 1 యొక్క మాడ్ ఏమవుతుందండి? -(x - 1) అవుతుంది. x - 3 కూడా లెఫ్ట్ సైడ్ వాల్యూసే కాబట్టి mod x - 3 కూడా ఏమవుతుంది? -(x - 3) అవుతుంది. సో సబ్స్టిట్యూటింగ్ ఇన్ ద ఈక్వేషన్. సో mod x - 1 ఏమవుతుంది? -x + 1 అవుతుంది. గ్రేటర్ దెన్ mod x - 3 ఏమవుతుంది? -x + 3 అవుతుంది. -x క్యాన్సిల్ అవుతుంది. యాక్చువల్ నేను క్యాన్సిల్ చేయలేదండి. కరెక్ట్గా చెప్పాలంటే ఏం చేయాలి? యాడింగ్ x ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. అంటే -x + 1 + x గ్రేటర్ దెన్ -x + 3 + x రెండు క్యాన్సిల్ చేయాలి. అలా చేయాలి యాక్చువల్గా, నేను డైరెక్ట్గా చేశాను. సో 1 గ్రేటర్ దెన్ 3 అవుతుంది. 1 అనేది 3 కంటే ఎక్కువనండి? కాదండి, ఫాల్స్. సో x less than 1 దగ్గర సొల్యూషన్ లేదండి, నో సొల్యూషన్. ఈ ఇంటర్వెల్లో ఉన్న ఏ ఎక్స్ వాల్యూ అయినా సరే దీన్ని సాటిస్ఫై చెయ్యదు, ఆ ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేయదు. సెకండ్, కేస్ 2. ఇఫ్ యూ టేక్ ద ఎక్స్ వాల్యూ ఇన్ బిట్వీన్ 1 and 3, ఇప్పుడు ఈ ఇంటర్వెల్ తీసుకుందాం. 1 less than x less than 3. ఇవేమైతే x - 1కి రైట్ సైడ్లో ఉన్న వాల్యూస్ కాబట్టి mod x - 1 ఏమవుతుంది? ఓన్లీ పాజిటివ్ x - 1 అవుతుంది. x - 3కి లెఫ్ట్ సైడ్ వాల్యూస్ కాబట్టి mod x - 3 ఏమవుతుంది? -(x - 3) అవుతుంది. We know that. So given equation, substituting in the given equation. ఎలా ఉంటుంది? mod x - 1 ఏనండి, గ్రేటర్ దెన్
mod x minus 3 minus of x minus 3 అంటే minus x plus 3. Adding x on both sides, we get 2x minus 1. Here x gets cancelled. Adding 1 on both sides, 3x minus 1 plus 1 gets cancelled. 3 plus 1, 4. Divide with 2 on both sides, we get x is equal greater than 2. X greater than 2 అయింటుంది. అంటే అండర్ దిస్ కండిషన్ ఎక్స్ వాల్యూ ఏమై ఉండాలి? 2 కంటే ఎక్కువ ఉండాలి. ఇప్పుడు చూడండి, మనం తీసుకున్న కండిషన్ ఏంటి? ఎక్స్ లైస్ ఇన్ బిట్వీన్ 1 and 3 అండి. ఎక్స్ లైస్ ఇన్ బిట్వీన్ 1 and 3. దాంట్లో మనకు వచ్చిన రిజల్ట్ ఏంటి? గ్రేటర్ దెన్ 2. 2 కంటే ఎక్కువ ఉండాలి. సో దిస్ ఇస్ ద ఇంటర్వెల్ సొల్యూషన్. కామన్ అండి. కామన్ ఇంటర్వెల్స్ ఎలా రాయాలి, కామన్ సొల్యూషన్స్ ఎలా రాయాలో ఒక క్లాస్లో చెప్పాను మీకు. సో 1కు 3కు మధ్యలో ఉండాలి, 2 కంటే ఎక్కువ ఉండాలి. సో ద కామన్ వాల్యూస్ మస్ట్ బి 2 to 3 అండి. ఒక వీడియో ఉందండి, రైటింగ్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ రియల్ నెంబర్ సిస్టమ్స్ ఇన్ ఇంటర్వెల్స్ అని, అక్కడ ఎగ్జాంపుల్స్ చేశాను, చూడండి ఒకసారి, రివైజ్ చేసుకోండి కావాల్సింది. సో ఇప్పుడు 2కు 3కి మధ్యలో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఏం చేస్తాయండి? ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తాయి, ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తాయి, అది ఇచ్చిన ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తాయి. సో సొల్యూషన్ సెట్ 2 less than x less than 3. ఇది ఈ కామన్ సొల్యూషన్ సెట్. ఈ కామన్ సొల్యూషన్ సెట్ అయితే 3 కంటే ఎక్కువ వాల్యూస్ తీసుకున్నాం అనుకో, ఈ కండిషన్ని సాటిస్ఫై చేయదు. 2 కంటే తక్కువ వాల్యూస్ తీసుకున్నాం అనుకో, ఈ కండిషన్ని సాటిస్ఫై చేయదు సొల్యూషన్. సో 2కు 3కు మధ్యలో కామన్ వాల్యూస్ ఉంటాయి. కేస్ 2. నెక్స్ట్ మనకు కేస్ 3. 3 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్, x గ్రేటర్ దెన్ 3. mod x minus 1కి రైట్ సైడ్ వాల్యూసే కాబట్టి దాన్ని x minus 1 అని రాస్తాం. mod x minus 3 కూడా రైట్ సైడ్ వాల్యూసే కాబట్టి అది కూడా పాజిటివ్ అవుతుంది. mod x minus 3 కూడా ఏమవుతుందండి? x minus 3నే అవుతుంది. నౌ గివెన్ ఈక్వేషన్ ఏమో mod x minus 1 ఏమో x minus 1 గ్రేటర్ దెన్ mod x minus 3 x minus 3 అవుతుంది. బోత్ విల్ గెట్స్ క్యాన్సిల్డ్. -1 గ్రేటర్ దెన్ -3 ఆల్వేస్ ట్రూ. -1 కూడా పెద్దదేనండి. అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 3కి సంబంధించిన ఏ వాల్యూని మనం తీసుకున్నా అవి క్యాన్సిల్ అయిపోతాయండి. అంటే సబ్స్ట్రాక్టింగ్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం, క్యాన్సిల్ అయిపోతాయి. ఆటోమేటిక్గా -1 గ్రేటర్ దెన్ -3నే వస్తుంది, అది ఎప్పటికీ ట్రూనే అవుతుంది. సో సొల్యూషన్ ఇక్కడ ఏంటండి? ఎక్స్ గ్రేటర్ దెన్ 3 ఈ కేసులో. సో నేను ఇప్పుడు టోటల్ సొల్యూషన్ రాయాలి, ఎందుకంటే ఇక్కడ కొన్ని సొల్యూషన్స్ వచ్చాయండి, ఇక్కడ కొన్ని సొల్యూషన్స్ వచ్చాయండి, ఇక్కడైతే సొల్యూషన్ రాలేదు. బట్ 1 సాటిస్ఫై చేస్తుందా లేదో చూడాలి, 3 సాటిస్ఫై చేస్తుందా లేదో కూడా చూడాలి. సో నౌ కేస్ 4. కేస్ 4 at x is equals to 1, కరెక్ట్గా 1 దగ్గర మనం తీసుకోలేదు ఇంతవరకు 1ని, అండ్ at x is equals to 3 కూడా మనం తీసుకోలేదు. ఎందుకు చూడండి, 1 కంటే తక్కువ వాల్యూసే తీసుకున్నాము, 1కు 3కు మధ్యలో ఉన్న వాల్యూస్ తీసుకున్నాము, 3 కంటే ఎక్కువ ఉన్న వాల్యూసే తీసుకున్నాం, కానీ 1, 3 తీసుకోలేదు. ఇప్పుడు చూద్దాం. mod x minus 1 గ్రేటర్ దెన్ mod x minus at x is equals to 1. x is equals to 1 దీన్ని సాటిస్ఫై చేస్తుందో లేదో చూద్దాం. 1 minus 1 0, 1 minus 3 -2, -2కి mod వాల్యూ 2 అవుతుందండి. 0 గ్రేటర్ దెన్ 2 అంటే ఫాల్స్. అంటే x is equals to 1 దాన్ని సాటిస్ఫై చేయదు. at x is equals to 3, 3 minus 1 2 అండి, గ్రేటర్ దెన్ 3 minus 3 0, ట్రూ, సరిపోయిందండి. సో x is equals to 3 ఆల్సో సొల్యూషన్ అండి. x is equals to 3 ఆల్సో సొల్యూషన్. ఇప్పుడు టోటల్ సొల్యూషన్స్ రాద్దాం. నంబర్ లైన్ తీసుకోండి, డ్రా ద నంబర్ లైన్. జస్ట్ వెయిట్, నంబర్ లైన్ డ్రా చేస్తానండి. బీ పేషెన్స్.
లార్జెస్ట్ రియల్ నెంబర్ ఇన్ఫినిటీ, స్మాలెస్ట్ రియల్ నెంబర్ మైనస్ ఇన్ఫినిటీ, మధ్యలో రెఫరెన్స్ పాయింట్ 0. కేస్ 1లో నో సొల్యూషన్ అండి, సొల్యూషన్ లేదు. కేస్ 2లో ఎక్స్ వాల్యూ 2కు 3కు మధ్యలో ఉండాలన్నాడు, అంటే 2, 3కి మధ్యలో ఎక్స్ వాల్యూ రావాలన్నాడు. ఇది సొల్యూషన్ సెట్ అవుతుంది అన్నాడు. కేస్ 3లో ఎక్స్ గ్రేటర్ దెన్ 3 అన్నాడు, 3 కంటే ఎక్కువ ఉండొచ్చు అన్నాడు, అంటే ఇదంతా ఉండొచ్చు. అండ్ కేస్ 4లో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 సాటిస్ఫై చేయదు, కానీ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 సాటిస్ఫై చేస్తుంది, అంటే 3 కూడా నువ్వు ఇంక్లూడ్ చేయదు. సో టోటల్ ఫైనల్ సొల్యూషన్ ఏమవుతుంది, కామన్గా 2 నుంచి మొత్తం ఈ వాల్యూస్ అన్నీ కూడా సొల్యూషన్స్. 2 to 3 సాటిస్ఫై చేస్తుంది, 3 కంటే ఎక్కువ ఉన్న అన్ని వాల్యూస్ అన్ని సాటిస్ఫై చేస్తున్నాయి. ఇది కేస్ 2, ఇది కేస్ 3. కేస్ 4లో 3 కూడా సాటిస్ఫై చేస్తుంది. సో కంప్లీట్ సొల్యూషన్, దాని కంప్లీట్ సొల్యూషన్ అంట ఎక్స్ మస్ట్ బి గ్రేటర్ దెన్ 2 అని. 2 సాటిస్ఫై చేస్తుందా లేదా, ఈక్వల్స్ బెటర్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ రావాలి కదా. 2 సాటిస్ఫై చేస్తుందో లేదో చూద్దాం. 2 కూడా సబ్స్టిట్యూట్ చేస్తే అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2. 2 - 1 మాడ్, ఇటువైపు 2 - 3 మాడ్ అండి. 2 - 1 1 అండి మాడ్కి, 2 - 3 -1కి మాడ్ 1 అండి. రెండు ఈక్వాలిటీ అవుతాయండి, కానీ నాకేముందండి గ్రేటర్ దెన్ మాత్రమే ఉంది, ఈక్వాలిటీ లేదు, అంటే 2 సాటిస్ఫై చెయ్యదు. ఒకవేళ ఇదే క్వశ్చన్లో మనకు స్టార్టింగ్లోనే ఈక్వాలిటీని ఇచ్చాడు అనుకోండి, అంటే ఇలా ఇచ్చాడు అనుకోండి, ఎక్స్ -1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మాడ్ ఎక్స్ -3 అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఈక్వాలిటీ సైన్ కూడా సాటిస్ఫై చేస్తుందండి, అంటే 2 కూడా మనం ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు అవసరం లేదండి, ఓన్లీ గ్రేటర్ దెన్ మాత్రమే అడిగాడు కాబట్టి 2 సాటిస్ఫై చేయదండి. 2 ద్వారా నాకేమొస్తుంది రిజల్ట్ అంటే ఈక్వల్ రిజల్ట్ వస్తుందండి, సేమ్ వాల్యూ వస్తుంది, కానీ నాకు గ్రేటర్ దెన్ వాల్యూ కావాలి. సో 2 సాటిస్ఫై చేయదు. సో ద కంప్లీట్ సొల్యూషన్ ఈస్ ఎక్స్ గ్రేటర్ దెన్ 2 అని రాయొచ్చు, ఆర్ ఇంటర్వెల్ ఫామ్లో ఎక్స్ బిలాంగ్స్ టు 2 to ఇన్ఫినిటీ అని కూడా రాయొచ్చు. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ అండి, మొత్తం టోటల్ ఆన్సర్ ఇదండి ఫైనల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి, ఫర్ ప్రాక్టీస్ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోలో ఉన్న ఈ ప్రాబ్లం బేస్ చేసుకునేనండి, సిమిలర్గా ఇదే ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్కి సిమిలర్గానే ఉంటుందండి, అది కూడా సేమ్ ప్రొసీజరేనండి. సో జస్ట్ ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్. ఐ విల్ మేక్ యూ హింట్ ఆల్సో, నేను హింట్ ఇస్తానండి. నంబర్ లైన్ తీసుకొని రా ద నంబర్ లైన్, ఆన్ దిస్ నంబర్ లైన్ డివైడ్, ఈ నంబర్ లైన్ ఇంటర్వెల్స్ డివైడ్ చేయండి. క్రిటికల్ పాయింట్స్ దగ్గర ఎక్స్ -4 0 కావాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అయి ఉండాలండి. ఇక్కడ ఎక్స్ -4 అనేది 0 అవుతుంది, దాని లెఫ్ట్ వాల్యూస్కి దీన్ని మైనస్గా రాస్తాం, దాని రైట్ వాల్యూస్కి దీన్ని ప్లస్గా రాస్తాం, ఆల్రెడీ చెప్పాను. ఇంకొకటి 2x - 3 0 కావడానికి క్రిటికల్ పాయింట్ ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3/2 అండి. సో అప్పుడు 2x - 3 యొక్క వాల్యూ 0 అవుతుంది. ఈ ఇంటర్వెల్లో ఇది పాజిటివ్ అవుతుంది, ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఇంటర్వెల్లో ఇది నెగిటివ్ అవుతుంది. దాన్ని బట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చానండి. సాల్వ్ చేయండి. అంటే కేసెస్ ఏం తీసుకుంటారంటే ఎక్స్ లెస్ దెన్ 3/2 ఒకటి కేస్ 1, కేస్ 2గా 3/2 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 4 అండి. కేస్ 3గా ఎక్స్ గ్రేటర్ దెన్ 4 అండి. కేస్ 4 అండి ఎగ్జాక్ట్ వాల్యూస్ దగ్గర ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3/2 దగ్గర ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 దగ్గర చెక్ చేయండి. ఈ ఇన్ఈక్వాలిటీ సాటిస్ఫై అవుతుందో లేదో చూడండి, దాన్ని బట్టి ఇంటర్వెల్స్ రాయండి. ఫైనల్ రిజల్ట్ ఇది వస్తుందండి. నేను ఆన్సర్ కూడా ఇక్కడ రాస్తున్నానండి, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 వస్తుంది. ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్. సో దీస్ ఆర్ ద మాడ్యులస్ కాన్సెప్ట్స్ అండి కంప్లీట్గా. సో మాడ్యులస్ ఆఫ్ ఎ రియల్ నెంబర్ ఎలా ఉంటుంది, ఫస్ట్ 1 డైమెన్షనల్లో మాడ్యులస్ అంటే ఏంటి, 2 డైమెన్షనల్లో మాడ్యులస్ అంటే ఏంటి, 3 డైమెన్షనల్లో మాడ్యులస్ అంటే ఏంటి చదువుకున్నాం. 2 డైమెన్షన్ 3 డైమెన్షన్ నేను మళ్ళీ నెక్స్ట్ కమింగ్ టాపిక్స్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏమి
సో ప్రస్తుతానికి నేను 1 డైమెన్షన్లో మాత్రమే మాడ్యులస్ ఆఫ్ ఎ రియల్ నెంబర్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్లస్ వాటి మీద ఈక్వాలిటీస్ చెప్పానండి, వాటి మీద ఇన్ఈక్వాలిటీస్ చేసామండి. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మాడ్యులస్ అండి. నెక్స్ట్ క్లాస్ we will take functions, logarithms, etc. రిమైనింగ్ బేసిక్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోండి.